యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ కృపను, మీ దీవెనను, మీ సహాయమును, మీ సన్నిధిని మీరే మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు అని రాసింది. గొర్రెల ద్వారం ఏంటిది, ఎట్లా ఉంటుంది, ఎప్పుడు కట్టారు అనే ఈ విషయాలన్నీ కూడా శుక్రవారం మనం నేర్చుకున్నాం, మనం విన్నాం. శుక్రవారం ఎంతమంది అయితే వచ్చారో వారందరికీ గొర్రెల ద్వారం ఎలా వచ్చింది, ఆ పేరు, ఆ గొర్రెల ద్వారం అంటే ఏంటి అనేది వాళ్ళు విన్నారు. కాబట్టి ఎవరైనా ఆ గొర్రెల ద్వారం గురించి తెలుసుకోవాలి అని ఆశ కలిగి ఉంటే నిన్న మొన్న వచ్చినటువంటి, అంటే శుక్రవారం వచ్చినటువంటి బిడ్డలను అడిగి మీరు తెలుసుకోండి దాని గురించి. ఓకేనా? రైట్. ఇప్పుడు హెబ్రీ భాషలో బెతెస్దా కోనేరు కలదు అనేటటువంటి మాట ఉంది. అంటే బెతెస్దా అనేటటువంటి పదము హెబ్రీ భాషకు సంబంధించిన పదము. వింటున్నారా? బెతెస్దా అనే పదము మళ్ళా చెప్తున్నాను. బెతెస్దా అనబడేటటువంటి పదము హెబ్రీ భాషలో పిలువబడినటువంటి పదం. ఈరోజు చాలా చోట్ల న్యూ బెతెస్దా ప్రార్థన మందిరం అని, బెతెస్దా ప్రార్థన మందిరం అని, లేకపోతే ఇంకేదో అని చాలా చోట్ల ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క పేర్లు కలిగి ఉన్నాయి. కొంతమంది బేతేలు ప్రార్థన మందిరం అని పెట్టుకుంటారు, కొంతమంది యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అని పెట్టుకుంటారు, కొంతమంది రూపాంతర దేవాలయము అని పెట్టుకుంటారు. ఇలా అనేక రకాలైనటువంటి పదాలు ఉన్నప్పటికీ మరి బెతెస్దా అనేటటువంటి పదానికి అర్థం చాలామందికి తెలియదు. బేతేలు అనగా రొట్టెల ఇల్లు అని అర్థం, అంటే ఆహారము దొరుకు స్థలం. ఇలా అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మరి ఈరోజు బెతెస్దా అనేటటువంటి పేరు మన సంఘానికి ఉంది. మరి మన సంఘానికి ఉన్నటువంటి ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచన చేశారా? దీని అర్థం ఏంటి అనేది మీకు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకున్నారా? వాట్ ఈజ్ మీన్ బై బెతెస్దా? బెతెస్దా అంటే అర్థం ఏంటిది? ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుకి భావం ఉంది. ఏమండి, ఉందా లేదా? ఉదాహరణకి ఒకరి పేరు చెప్పండి. ఇక్కడ నమ్మిన పేర్లు ఏం పేరు లేవా మీకు? ఏం పేరమ్మా? ఎస్తేర్. ఎస్తేర్కి అర్థం ఏంటిదమ్మా చెప్పాలి. ఎస్తేర్కి ఏమో సుగుణవతి అని అర్థం, లేకపోతే మంచిది అని అర్థం. తర్వాత ఇంకెవరు ఉన్నారా? రవి అనే పేరున్నాయా ఎవరికైనా? రవి అంటే ఎవరు? సూర్యుడా? రవి అంటే ఎవరు చెప్పాలమ్మా? రవి అంటే ప్రకాశవంతమైనది. తేజ అని పేరున్నాయా? మన తేజకు. తేజ అంటే అర్థం ఏంటిది? వెలుగు అని అర్థం. అర్థమైందండి? ఇంకేం పేర్లు ఉన్నాయి? మీ పేరు చెప్పండి అమ్మా, అర్థం చెప్తాను. నయోమి అంటే ఎవరు? అదే ఏంటిది? చేదు. నయోమి అంటే ఎవరు? పాపం, సారీ, నిన్ను కాదు, పేరు అర్థం అది. ఇంకేమున్నాయి అమ్మా? పుష్ప, రాహేలు. రాహేలు అంటే అర్థం ఏంటిది? ఉన్నాయా లేవా? మరి ఇలా చాలా పేర్లు ఉన్నాయి, వాటి అర్థాలు ఉన్నాయి. మరి బెతెస్దా అంటే అర్థం ఏంటిది చెప్పాలా? ఆలోచన చేయండి ఒకసారి. ఒక కోనేరు పేరు బెతెస్దా. ఆ పదం హెబ్రీ భాషలో పలకబడింది. ఈరోజు అదే పేరు మన సంఘానికి ఉంది.
మనం ఎప్పుడు కూడా ఇంకా ఆలోచన చేయకపోతే ఎట్లా? మన సంఘం పేరేంటో మనకు తెలియకపోతే ఎట్లా? దాని అర్థం ఏంటో మనం తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోవాలో వద్దా? చెప్పాలి, తెలుసుకోవాలో వద్దా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం తెలుసుకునేటటువంటి వారమై ఉండాలి. బేతెస్తా ఈ మాట హెబ్రీ భాషల నుంచి తీయబడినటువంటి పదం, ఉచ్చరించబడినటువంటి పదం. యెరూషలేముకు ఉత్తర దిక్కున ఈ కోనేరుంది. యెరూషలేముకు ఉత్తర దిక్కున ఈ కోనేరుంది. ఒక మాదిరి, మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు, మీడియం సైజులో ఉండేటటువంటి ఒక కోనేరు. ఈ కోనేరు రైట్, దేవునికి స్తోత్రం. ఈ కోనేరు క్రీస్తు యెరూషలేము పక్కనుంది, ఎప్పటి నుంచో ఉంది. 1900 రోమా సామ్రాజ్యం వాళ్ళు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దీన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత కొంతమంది పురావస్తు శాఖ వారు త్రవ్వి అదంతా తీసి ఇది కోనేరు ఈ స్థలంలో ఉండేదని చెప్పి దానికి ఉండేటటువంటి నమూనాలు, తర్వాత 5 మండపాలు, వీటన్నిటిని వెలికి తీసి ఇది బేతెస్తా కోనేరు అని చెప్పి దాన్ని రుజువుపరచడం జరిగింది. ఈ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. బేతెస్తా కోనేరు చుట్టూ ఏమున్నాయండి? 5 మండపాలు ఉన్నాయి. ఈ 5 మండపాల్లో నిత్యం ప్రజలు ఎదురు చూసేవారు. దేవదూత ఎప్పుడు నీళ్ళని కదిలిస్తుందా, దూకుదాం అని చెప్పి ఆ నీళ్ళ కదిలింపు కోసం వారు ఎదురు చూసేటటువంటి వారు. ఈ కోనేరు మంచిది. ఈ కోనేరు చుట్టూ ప్రజలు ఉండేవారు, దేవదూతలు అక్కడ ఉండేవి. ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా బాగా అయ్యేవారు, అక్కడికి వచ్చేవారు. ఇంతకీ కోనేరు బేతెస్తా అనే పేరు, దాని అర్థం ఏంటిది అని అంటే, బేతెస్తా అనగా దయగలిగిన చోటు అని అర్థం. బేతెస్తా అంటే అర్థం ఏంటిది? దయగలిగిన చోటు. ఓకేనా? బేతెస్తా అంటే అర్థం ఏంటిది? దయగలిగిన చోటు, దయగలిగిన స్థలం అని అర్థం, దయగలిగిన ఇల్లు అని అర్థం. వింటున్నారా? బేతెస్తా అంటే అర్థం ఏంటిది? అందరూ చెప్పాలా? మంచిగా చెప్పట్లే మీరు. బేతెస్తా అంటే అర్థం ఏంటిది? దయగలిగిన చోటు లేదా దయగలిగిన ఇల్లు అని అర్థం. దేవునికి స్తోత్రం. దయగలిగిన చోటు అనే ఈ స్థలానికి పేరు. ఎందుకు ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది అని అంటే, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు, భయంకరమైనటువంటి జబ్బులు కలిగిన వారు, ఊచకాళ్ళు చేతులు గలవారు, గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగులు, భయంకరమైనటువంటి ఇతర అనారోగ్యాలు కలిగినటువంటి ప్రజలు ఆ కోనేరు చుట్టూ నివాసం ఉండేవాళ్ళు. 5 మండపాల్లో ఏదో ఒక మండపంలో వారు ఉండేవారు. ఎప్పుడైతే దేవదూత నీళ్లను కదిలిస్తుందో, ఆ తరంగాలు ఎప్పుడైతే కదులుతాయో, ఆ కదిలే సమయానికి ఎవరైతే ముందు దూకుతారో వారు, ఆ దూకిన వారు, ముందుగా వెళ్ళినటువంటి వారు స్వస్థత నుండి ఆ చోటు నుంచి వెళ్ళిపోయేటటువంటి వారు. కాబట్టి ఈ చోటు దయగలిగిన చోటు అని స్థలం దానికి పేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయగలిగిన చోటు ఎక్కడుంది ప్రస్తుత దినాల్లో అంటే, దేవుని సన్నిధానంలో ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో ఆ చోటే దయగలిగిన చోటు. ఇదే ఆ బేతెస్తా, ఇదే ఆ కోనేరు, ఇదే ఆ దయగలిగిన చోటు. దేవుని మందిరమే దయగలిగినటువంటి చోటు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దయగలిగినటువంటి చోటుకి ఎంతమంది వస్తున్నారు? ఏమండి, వచ్చేవారందరూ కూడా ఏదో ఒక రీజన్ తోటి వచ్చేవారు అక్కడ ఆ కోనేరు దగ్గరికి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మందిరానికి వచ్చేటటువంటి వారు ఏదో ఒక కారణం చేత మందిరానికి రావాలి. అయ్యో నేను పాపిని, నా పాపము పరిహరింపబడాలి, నా పాపము కడగబడాలి, నా కుటుంబం సంరక్షింపబడాలి,
నా కుటుంబము శాంతితో సమాధానముతో వర్ధిల్లాలి, నా కుటుంబం ఆశీర్వాదమునందాలి, నా కుటుంబం నిత్య జీవాన్ని కలిగి పాప క్షమాపణ పొంది ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని చెప్పి ఎవరైతే కుటుంబాలతో ఈ స్థలానికి వస్తారో వారు ఏం పొందుకుంటారు అని అంటే దయను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ చోటులో ఉన్నటువంటి నీవు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావు? ఏమండి, బెతెస్దా కోనేరు పక్కన ఉండేటటువంటి ఆ 5 మండపాల్లో ప్రజలందరూ కూడా ఒకే ఒక లక్ష్యం. ఏంటిదో తెలుసా? చెప్పాలి. ఏంటిది చెప్పాలా? దేవదూత ఎప్పుడు కదిలిస్తుందా దానిలో నుంచి దూకి స్వస్థత పొందుకోవాలనే ఒకే ఒక లక్ష్యం. వింటున్నారా? వాళ్ళ లక్ష్యం ఏంటి? స్వస్థత పొందాలి. ఆ లక్ష్యంతోనే వాళ్ళు అక్కడ ఉండేవారు. ఈరోజు మందిరానికి వచ్చినటువంటి మనకు ఏ లక్ష్యం ఉంది? ఏ లక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తున్నాం? అవును, మనకు లక్ష్యం ఉండాలి, తెలుసా? ఉండాలా వద్దా? ఉండాలా? ఏమండి, విత్తేవాళ్ళు, నారు పోసేవాడు ఏ లక్ష్యం లేకుండా నారు పోస్తాడా? కనీసం పోయిన సంవత్సరం అంత తగ్గిందిగా, ఈ సంవత్సరం ఒక బస్తా ఎక్కువనైనా పండించాలి. ఉంటుందా ఉండదా? ఏమండి, ఇంట్లో నివసించేవాళ్ళు ఇదిగో ఇటు పక్క కురుస్తుంది కాబట్టి ఇది కప్పెట్టాలి లేదా కప్పియాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. బిల్డింగ్లో ఉన్నవాడు అదే ఈ గదులు సరిపోవట్లేదు, ఇంకా 4 గదులు పెంచుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఉద్యోగం చేసేవాడు ఇదిగో నా ఇంకా జీతం పెంచుకోవాలనేటటువంటి, ఇంక్రిమెంట్లు పెంచుకోవాలనేటటువంటి లక్ష్యం ఉంటుంది. అనేక లక్ష్యాలతో అన్నీ కలిగి ఉంటున్నాం, కానీ విశ్వాసంలో మాత్రం ఏ లక్ష్యం మనకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దయగలిగినటువంటి చోటుకు వచ్చేటటువంటి నీకు ఒక లక్ష్యం ఉండాలి, నీకు ఒక గురి ఉండాలి, నీకు ఒక ఎయిమ్ ఉండాలి, నీకు ఒక గోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉన్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు చెప్పాలా? నేను ఎట్లా వెళ్ళాను? బాధతో. ఏమండి, నిన్న ఒక సంతకి వెళ్తే జనాపురంలో ఆయన అంటున్నాడు, జనాలు ఈ లేనిపోని డబ్బులు తీసుకొనండి అవసరాలకి, ఏది ఫిన్ కేర్లను, బంధన్లని, లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని పాపం రెస్ట్ లేకుండా జీవిస్తున్నారండి. ఎవరట? జనాలు. ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఏ సంతకెళ్ళండి. ఒకప్పుడు విపరీతమైనటువంటి జనాలు, ఇప్పుడు డబ్బులు ఉన్నోడే సంతకే. రాబోతున్నటువంటి కాలం ఎల్నినో కాలం అట. వర్షాలు 50% కంటే ఎక్కువ పడవట. తెలుసా ఈ విషయం మీకు? వరి వేసినా పండకపోవచ్చు, మీరు ఏ వ్యవసాయం వేసినా పండకపోవచ్చు. వర్షాతీతమైనటువంటి కాలానికి మనం వస్తున్నాం కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో నీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? మంచిగా ఉన్నప్పుడు మనం వెళ్ళే కాలం ఇప్పుడు చెడ్డగా రాబోతుంది మన మధ్యకు. ఇప్పుడైనా వినటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దయగలిగినటువంటి చోట్లో ప్రతి వారం మనం రావాలి, మన పాపములను ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, కనికరము పొందుకోవాలి. ఇక్కడి నుంచి సంతోషంతో దేవుని యొక్క పరిచర్యను జరిగించేటటువంటి వారంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనుష్యులలో కృతజ్ఞత భావం చనిపోయింది, మనుష్యులలో మంచితనం అనేది చనిపోయింది. మనుష్యులలో ఏమండి, భారతదేశ సర్వే ప్రకారంగా కొన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే ఈ మధ్య ఇండ్ల కాడ వండుకోవట్లేదట. చాలా చోట్ల పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని చెప్పి బాగా జరుగుతున్నాయి కదా. ఎక్కడికి వెళ్ళినా చెప్పాలా, ఎక్కడికి వెళ్ళినా కుటుంబాలతో పాటు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఇంటికి ఓడి వెళ్ళేటోడు, ఏం పోతాం అని చెప్పి మనమంతా వెళ్ళి ఉంటే ఇప్పుడు ఆ ఫీలింగ్లు ఏం లేవు. ఒకప్పుడు కార్డులలో ఏమని ఉంటే ప్రింట్ చేసేవాళ్ళంటే మీరు
సకుటుంబ సపరివార సమేతంగా. సకుటుంబ అంటే మీ కుటుంబం మొత్తం, సపరివార అంటే మీ ఇంట్లో పరివారం. పరివారం అంటే ఎవరు చెప్పాలా? ఎవరు? పనిచేసేవాళ్ళు. మీరు మీ పనోళ్ళు ఈ వివాహానికి వచ్చి రాగలరు, హాజరు కాగలరు అని పెట్టేవారు. ఈ మధ్య ఆ లైన్ లేదు. ఇప్పుడు వచ్చే కార్డులలో ఈ మాట లేదు. కానీ ప్రజలంతా ఎట్లా వెళ్తున్నారు? సకుటుంబ. కుర్చీలు దొరకట్లేదు అందుకే. చెక్ వెనకాల నిలబడాల్సి వస్తుంది అందుకే. వింటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చోట బిల్లుకి వెళ్తే భోజనం చేస్తున్నారు, వాళ్ళ వెనకాల 2 లైన్లు కుర్చీలు వేసుకుని కూర్చొని ఉన్నారు. ఎంతమంది? 2 లైన్లు. వాళ్ళ వెనకాల 3వ తరం. ఇది మన వల్ల కాదులే అని చెప్పి దండం పెట్టి చదివింపులు అవి పెట్టేసి వచ్చేసినాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇట్లా అని అంటే కారణం ఇదే. మనుష్యులలో కృతజ్ఞత భావం లేదు, మంచితనం అనేది లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దయగలిగినటువంటి చోటులో ఉంటూ దయ పొందుకోలేనటువంటి విశ్వాసులుగా మనము ఉంటున్నాం. ఏమండి? మనం ఉన్న చోటు కరెక్టే, కానీ ఉండే తీరు మాత్రం కరెక్ట్గా లేదు. ఉన్న చోటు కరెక్టే, కానీ మనం ఆలోచన చేసే విధానము కరెక్ట్గా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బెతెస్దా అనేటటువంటి స్థలంలో వారు ఉన్నారు, ఒకే ఒక లక్ష్యంతో ఉన్నారు. ఎట్లయినా స్వస్థత పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఉన్నాం ఇక్కడ, ఎట్లయినా మన పరిస్థితులు మార్చుకోవాలని అనుకుంటున్నాం, కానీ ఏ మాత్రము మార్చుకోలేనటువంటి వారంగా దేవుని వాక్యాన్ని మనం మన హృదయాల్లో, మన కుటుంబంలో, మన జీవితాల్లో పాటించలేనటువంటి విశ్వాసులుగా మనం ఉండిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయగలిగిన చోట్లో ఉంటూ కూడా దయలేనటువంటి హృదయాలతో మనం ఇక్కడ ఉంటున్నాం. యేసుక్రీస్తుకున్నటువంటి దయ, యేసుక్రీస్తుకున్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తుకున్నటువంటి ఆ గొప్ప మనస్సు ఈరోజు సమాజము పట్ల మనకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దయగలిగినటువంటి చోటు బెతెస్దా అనగా దయగలిగినటువంటి చోటు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడికి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే మీకుండే భారాలన్నీ తగ్గించబడతాయి. ఇక్కడికి వచ్చి మోకరిస్తే దేవుడు మీతో సహవాసం చేసేటటువంటి స్థలం. బెతెస్దా స్థలంలో ఏ రీతిగా అయితే దేవుని దూత ఆ నీళ్ళను కదిలించేటటువంటి సమయంలో ఎవరైతే దూకుతారో వారు స్వస్థత నొందేవారు. దేవుని దూత ఇప్పుడు కూడా మన మందిరంలో ఈ దయగలిగినటువంటి చోటు ఆయన నిలువబడి లెక్కలు రాసుకుంటున్నాడు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు నా వాక్యాన్ని, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారు నాకు ఏ రకమైనటువంటి ప్రార్థన చేస్తారు, ఏ రకమైనటువంటి మొర వారు నాకు మొర పెడతారు, నేను విని వారికి తగిన సమయమున జవాబు ఇవ్వాలని చెప్పి ఆయన ఎదురు చూచేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 144 సంకీర్తన అనుకుంటా. నూట 145 సంకీర్తన 15 వచనాన్ని చదువుదాం. సర్వజీవులు కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. దేవునికి స్తోత్రం. సర్వజీవులు కనులు, ఇక్కడికి వచ్చినటువంటి మన కన్నులు, ఇక్కడ రానటువంటి అనేక జనాంగము, వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తున్నారు అని అంటే దేవుని వైపున. తగిన సమయమున మాకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చూడండి 16 వచనం. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. సర్వజీవులు కనులు ఆయన వైపు చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే
ఆయన గుప్పిలి విప్పి ఎవరికి ఏమవసరమో, ఎవరు ఆయన దయగలిగిన హస్తాల్లో ఉన్నారో, ఎవరైతే ఆయన దయగలిగినటువంటి చేతులతో భద్రంగా ఉన్నారో వారి గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. ఏమండి, సమస్యలతో నింపబడినటువంటి వారు ఉన్నారు. సమస్యలన్నీ యేసుక్రీస్తు మీద భారం వేసి ముందుకెళ్ళేవారు ఉన్నారు. ఈరోజు ఎవరిని మీరు కలిగి ఉన్నారు? దయచేసి ఆలోచన చేయండి. ఈ చోటు దయగలిగిన చోటు. ఇక్కడ మీరు ఏడవచ్చు, ఇక్కడ మీరు కన్నీరు కారవచ్చు, ఇక్కడ మీరు దుఃఖించవచ్చు, ఇక్కడ మీరు మూలుగవచ్చు, ఇక్కడ మీ కుటుంబాల కొరకు మీరు ఏడవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే ఈ చోటు దయగలిగిన చోటు. మీరు వాటి నుంచి విడుదల పొందుకున్నారా? సమస్యల నుంచి విడుదల పొందుకున్నారా? 100వ కీర్తనలో అన్నట్టు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. కీర్తనలు పాడొచ్చు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని, వాక్యం రాదా? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దయగలిగినటువంటి చోట్లో నీకు దయనిచ్చేది దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్థలంలో మీరున్నారు? ఎలాంటి స్థలంలో మీరున్నారు? మీరు కూర్చున్న స్థలం అతి పరిశుద్ధమైంది. మీరు కూర్చున్నటువంటి స్థలం అతి ప్రాముఖ్యమైంది. లోకంలో ఎక్కడ లేనటువంటి భాగ్యం ఇక్కడ కలుగుతుంది. దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే అది శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. దయగలిగినటువంటి చోటు, దయగలిగినటువంటి చోటు. ఈ చోటు ఆషమాషిగా తీసేయకండి, ఆషమాషిగా నిర్లక్ష్యం చేయకండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా పవిత్రమైన స్థలం. దేవుడు మీతో మాట్లాడే స్థలం, దేవుడు మీ జీవితాలను భద్రపరిచే స్థలం, దేవుడు మీ జీవితాలను మార్చే స్థలం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మొదటి స్థలం అయితే రెండో స్థలం దయగలిగిన చోటు ఎక్కడో తెలుసా? ఎక్కడ? ఎక్కడ? మీ సేవకుని ఇల్లు. దేవునికి స్తోత్రం. రెండో స్థలం ఏంటిది చెప్పాలి. ఎందుకు అక్కడ దయగలిగిన చోటు అని అంటే, మీ అందరి నిమిత్తం ప్రార్థన చేసేది ఎక్కడో తెలుసా? అయ్యగారు ప్రతిరోజు పేరు పేరున చాలామంది అయ్యగారులు ఇలా చేస్తారు. చేయనోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నాకు అనవసరం, కానీ చేసేవాళ్ళు ఉన్నారు. మీ గురించి పేరు పేరున ఉచ్చరించి, ప్రభువా ఆ కుటుంబం ఎట్లుంది ప్రభువా, వాళ్ళని దీవించు ప్రభువా, వాళ్ళని ఆశీర్వదించు ప్రభువా, వాళ్ళని కాపాడు ప్రభువా, వాళ్ళకి సంతానం ఇవ్వు ప్రభువా, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించు ప్రభువా అని మీ కుటుంబ సమస్యలన్నిటి కొరకు ప్రార్థించే స్థలం మరొక చోటు ఉంది. అదే మీ సేవకుని గృహం. దేవునికి స్తోత్రం. ఏమండి, అర్థమవుతుందా? కొంతమంది వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్గా మాట్లాడి ఉంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారు? సంఘంలో చెప్పుకోలేనివి. అవునా కదా? మన సంఘంలో కూడా 1-2 కుటుంబాలు ఉన్నారు. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ విషయం అయితే అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఎందుకు అట్లా అని అంటే, మీ సమస్యలన్నిటి కొరకు పరిష్కారం దొరికే రెండో అతిపెద్ద స్థలం దేవుని యొక్క సేవకుని గృహం. దేవునికి స్తోత్రం. ఎంత అనుబంధం కలిగి ఉన్నారు, ఎంత సహవాసం కలిగి ఉన్నారు. ఏమండి, ఎంత ఫ్రీక్వెన్స్గా మీరు వెళ్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని మందిరానికి వెళ్తున్నాం కరెక్టే. దేవుని మందిరంతో పాటు నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ, నీ కుటుంబ సమస్యలు ఏమైనా చెప్పుకోవాలి అని అంటే, ఆయన ఒక అన్న నీకు, ఆయన ఒక సహోదరుడు, ఆయన ఒక తమ్ముడు. ఏమండి,
నీ సమస్యనంతటిని విని నీ తరపున విజ్ఞాపన చేసేవాడు దేవుని యొక్క సేవకుడు. దేవునికి స్తోత్రం. అందుకనే దయగలిగినటువంటి చోటు ఒకటి, నెంబర్ 1 మందిరం అయితే, రెండవదిగా ఏంటిది? సేవకుని ఇల్లు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా చిన్నప్పుడు మాకు చాలామంది సహోదరీమణులు ఉండేరు. మా బంగారుజాల నుంచి, పేడ చెరువు నుంచి, ఇటు మొగరాల గుప్ప నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అక్కడికి వచ్చి 1 రోజు లేదా 2 రోజులు ఉండి ప్రార్థనతో అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. మళ్ళీ వచ్చినప్పుడు సాయంత్రం వాళ్ళకి ఇచ్చే హాలిడేస్ ఇచ్చేది కాబట్టి వచ్చి అక్కడ ఉండి తెల్లారి వెళ్ళేవారు. కాబట్టి అట్లా ఆత్మీయంగా బలపడ్డటువంటి చోటు. చాలామంది చెప్తారు సహోదరిమణి, ఆ రోజులు గొప్పవి. నిజమే, చాలా గొప్పవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఒక సహవాసం ఉందా? మన బంధం అంతా డబ్బుతో కూడింది అయి ఉండకూడదు. మన బంధం అంతా తినేదాని మీద ఉండకూడదు. మన బంధం అంతా హోదాను బట్టి ఉండకూడదు. మన బంధం అంతా యేసుక్రీస్తుని బట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఎవరితో నువ్వు అటాచ్మెంట్ ఎక్కువగా ఉన్నావు? సంఘంలో ఉంటూ లోకంతో ఉంటున్నావా? అయితే దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. సంఘంతో ఉంటూ సంఘంలోనే ఉంటున్నావా? దేవుని ప్రేమ ఈరోజు కాకపోయినా తప్పక మరొక రోజు నీకు అగుపడేటటువంటి స్థితి ఉంది. కాబట్టి మీ సంఘం ఎలా ఉందో మీరు పరీక్షించాలి. మీ సంఘం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఒక అక్క నీరసంగా ఉంది మీరు గమనించాలి. ఎందుకు ఈ అన్న ఈ వారం రాలేదు మీరు చూడాలి. కుటుంబం అంతా యోగక్షేమాలు అందరూ కూడా అడిగి మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. చేసుకుంటున్నారా? అట్లా అడుగుతారా ఒకరినొకరు? ఏమ్మా బాగున్నారని అంటారా? అస్సలా నేను అడిగితే తప్ప మీరు నన్ను తిరిగి అడగరా. ఇంకా మీలో మీ అంత సత్సంబంధాలు మీరు కలిగి ఉండాలి. వింటున్నారా? మీ బంధువులు మీ నుంచి ధనాన్ని ఆశించవచ్చేమో, మీ కుమారులు మీ వారసత్వాన్ని ఆశించవచ్చేమో, కానీ సంఘం ఏం ఆశిస్తుందో తెలుసా? చెప్పాలా? సంఘం ఏం ఆశిస్తుందో తెలుసా? మీ యోగ క్షేమం. దేవునికి స్తోత్రం. మీరు బలహీనంగా ఉంటే ప్రార్థన చేసేది ఎవరు? మీరు బాగలేకపోతే మిమ్మల్ని పరామర్శించేది ఎవరు? వెళ్ళారా ఎవరినైనా చూడటానికి? వెళ్ళాలి. దయగలిగినటువంటి చోటు ఉంటూ కఠినంగా ఉంటున్నారు మీరు. మీ హృదయాల్లో దయ లేదు, మీ మనస్సుల్లో దయ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయను పొందుకోవాలి. మీరు దయను కలిగి ఉండాలి. ఇతరుల మీద మీరు జాలిని ప్రదర్శించేటటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయగలిగిన చోటు నెంబర్ 1 మందిరము అయితే, రెండోదిగా మీ సేవకుని ఇల్లు, మూడోదిగా ఎవరిదో తెలుసా? మూడోదిగా అది మీ గృహము అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. దయగలిగిన చోటు ఎవరిదై ఉండాలి? చెప్పాలి. నా ఇల్లు అని చెప్పండి. దయగలిగిన చోటు మూడోది ఎవరిదై ఉండాలి? నా ఇల్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో మీ శత్రువు ఎవరైనా వచ్చారనుకోండి, మీరేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా అండి? ప్రార్థన చేయాలి. మీ శత్రువు ఎవరిని వస్తే ప్రార్థన చేయాలి. మీ శత్రువు ఎవరిని వస్తే భోజనం పెట్టండి వాళ్ళకి. ఏమండి? నా శత్రువులు ఎదుట నువ్వు నాకు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన మీ దగ్గరికి వచ్చినా ఆయనని గౌరవించండి, సన్మానించండి, ప్రేమించండి. నువ్వు ఈ పని చేసేవరని ఏ రోజు అనకండి. ఆయన చెప్తే అట్లా మారడం. వింటున్నారా? మీ ప్రేమతోనే ఆయన్ని ఏం చేయాలి? ఆయనను మార్చాలి. దేవునికి స్తోత్రం. దయగలిగిన చోటు నీ ఇల్లు. వచ్చిన వాళ్ళని కూర్చోమని అంటున్నారా? వచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ పేషెంట్లు ఎవరైనా, మీ బంధువులు, ఇదిగో నాకు ఈ జబ్బు ఉంది అని అంటే
నీ కొరకు చిన్న ప్రార్థన చేయమంటావా అని ఎందుకు అడగలేకపోతున్నారు? డబ్బులు ఇస్తున్నారు, ఓకే, మీరు చేసే సహాయం పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇంతకంటే గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకున్నాడు, నీ కొరకు ప్రార్థన చేయమంటావా అని చెప్పి అడిగి ప్రార్థన చేయండి. గొప్పదైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని బేతెస్తా అనగా నెంబర్ 1 దయగలిగిన చోటు. దేవుని మందిరం మొదటిగా దయగలిగిన చోటు అయితే, రెండోదిగా సేవకుని ఇల్లు దయగలిగిన చోటు కావాలి. మూడోదిగా నీ ఇల్లు ఏమవ్వాలి? దయగలిగిన చోటుగా. మూడో బేతెస్తా స్థలంగా నీ ఇల్లు అవ్వాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది చేస్తారు ఇట్లా? అయ్యా, ఇక నుంచి వచ్చే బిళ్ళను ఆతిథ్యాన్ని ఇస్తాం, వచ్చే బిళ్ళ కొరకు మేము ప్రయాసపడతాం, అన్యుల కొరకు ప్రార్థిస్తాం, నమ్మిన వారి కొరకు మరి మా సహవాసాన్ని పెంపొందించేలాగా గొప్ప కార్యాలు చేస్తామని చెప్పి మీరు ఈరోజు తీర్మానించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీ రాక, మీ సహవాసము, మీ అనుబంధం దూరంగా ఉన్న మీ చుట్టాల కంటే దగ్గరున్నటువంటి తోటి విశ్వాసితో ఉన్నట్లయితే ఆ బంధం గొప్పది, శాశ్వతమైంది. కాబట్టి బేతెస్తా అనగా ఏంటిది అని అంటే దయగలిగిన చోటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆయన పాపం కింద వచనాలు చదివినట్లయితే 38 సంవత్సరాల నుంచి దయగలిగిన చోటులో ఆయన ఉన్నాడు. కానీ ఏ దయను పొందుకుంటే ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువే ఆయన దగ్గరకు వచ్చి లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పి ఆయనతో ఉచ్చరించి ఆయన పాపమును క్షమించి ఆయనకు స్వస్థత కలిగించినటువంటి గొప్ప దేవుడు. అర్థమైందండి? ఆ దయగలిగిన చోట ఆయన ఉన్నాడు. కానీ 38 సంవత్సరాల నుంచి బాగవుదాం అనుకుంటున్నాడు, కానీ బాగా కాలేకపోయాడు. తద్వారా ప్రభువారే ఆయన మీద దయదలిచి, ప్రభువారే ఆయన మీద జాలి చూపించి ఆయన దగ్గరికి వచ్చారు. ఈరోజు నీ ఇల్లు దయగలిగిన ఇల్లుగా మార్చబడాలి. అబ్రహాము ఆయనకు తెలిసి ఎవరికి కూడా ఆయన సన్మానం చేయకుండా పోనివ్వలే. అర్థమవుతుందండి? గొప్పదైన సన్మానం ఆయన చేశాడు. అయ్యా కొంచెం నీళ్ళు తీసుకోండి అనేటటువంటి వాళ్ళు పిలిచేవాడు. నీళ్లకు బదులు ఆయనకి వెళ్ళి బయటికి వెళ్ళి అరే ఒక దూడను కొయ్యరా అంటే ఆయన కోసేటోడు, మాంసం రెడీ అయ్యేది, వండి వేడి వేడికి వాళ్ళకి పెట్టేవారు. వాళ్ళు ఎవరైనా కానీ అబ్రహాం ఏం చేసేటోడు? ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంత గొప్పదైనటువంటి కార్యం చేశాడు. అందుకనే దేవుడు ఏ కార్యము కూడా ఆయన చెప్పకుండా ఉండలేకపోయాడు. ఈరోజు మనం కూడా ప్రతి సన్మార్గం మనం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. దేవుడు మాట దీవించుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసి విన్న వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. దేవా దీవించు. నీ మాటలు విన్నాం ప్రభువా. బేతెస్తా అనగా దయగలిగిన చోటు, దయగలిగిన ఇల్లు అని విన్నాం ప్రభువా. నిజంగా దేవదూత కదిలించే సమయానికి ప్రభువా స్వస్థత కలిగేది. ఈరోజు ఈ దయగలిగిన చోటుకి ఎవరైతే వచ్చారో వారిని అందరినీ దీవించండి, కాపాడండి, స్వస్థతనివ్వండి, ఆరోగ్యాలు దయచేయండి. వారి పాపములు క్షమించబడి విమోచన కలిగినటువంటి వారుగా నీ కొరకు జీవించే భాగ్యం నీ బిళ్ళకు దయచేయండి ప్రభువా. మా జీవితాల్లో నీకు కృపను దయచేయండి నాయన. ఇతరుల పట్ల మేము దయను, ఇతరుల పట్ల కరుణను చూపించే భాగ్యాన్ని ఇచ్చి మీరే మమ్మల్ని కాపాడమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.